మన దేశపు వాళ్ళని మనమే చంపుకోవటం అంటే ఇదేనేమో, మేము చైనీస్ కాదు మేము ఇండియన్స్ అని చెప్పిన ఒక వ్యక్తి అదే అతనికి చివరి మాటలయ్యాయి. అతని పేరు అంజల్ చెక్మా. వయసు కేవలం 24 సంవత్సరాలే. త్రిపుర నుంచి దెహ్రాదూన్కి MBA చదువుకోవడానికి వెళ్ళాడు. కానీ ఒకరోజు కిరాణా కొనుక్కోవడానికి బయటికి వెళ్తే అక్కడున్న కొంతమంది అంజల్ చెక్మాని చూసి చైనీస్ చైనీస్ అంటూ అవమానపరిచారు. వాళ్ళన్న మాటలకి అంజల్ చెక్మా మేం భారతీయులమే అని చెప్పినా సరే వినలేదు. 5 నుంచి 6 మంది కలిసి అంజల్ చెక్మాపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఇనుప కడ్డీలతో కొట్టారు, కత్తితో శరీరంపై దాడులు చేశారు. అలా 17 రోజుల పాటు జీవితం కోసం పోరాడాడు, కానీ చివరికి చనిపోయాడు. ఇక్కడ షాకింగ్ ఏంటంటే అంజల్ తండ్రి ఒక BSF జవాన్. మన దేశ సరిహద్దుల్లో ప్రాణాల్ని పణంగా పెట్టి మన దేశం కోసం సేవ చేస్తున్న BSF జవాన్కి మన దేశంలోనే అతని కొడుకుకి సురక్షితం లేకుండా పోయింది. మన దేశాన్ని కాపాడే జవాన్కి ఇదేనా మనం ఇచ్చే ప్రతిఫలం?